ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అనేది అధికారంలో ఉన్నప్పుడు ప్రజలని కష్టాల్లో నెట్టింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. పదజాలం ఎలాంటి పదాలు వాడుతున్నాము, ఎలాంటి పదాలు ప్రయోగిస్తున్నాము అనేది కూడా అసలు లేదు. తెలియని పరిస్థితుల్లో తెలియని విధంగా మంత్రులు అనేవారు ఉన్నారు, వ్యవహరించారు. ఆ తీరులో వ్యవహరించిన దానిలో మొట్టమొదటి స్థానంలో ఉండేది కొడాలి నాని గారు. ఆయన గుడివాడ నుంచి కొడాలి నాని గారు మంత్రిగా ఉన్నారు. ఆయన వాడే భాష అసలు ఏ ఒక్కరు కూడా వాడడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే విధులు నిర్వహించుకొని వస్తున్న కొడాలి నాని యొక్క మాజీ పిఏ లక్ష్మోజీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కొంతమంది దుండగులు దారి కాచి కొట్టారా అంటే నిజమే. ఎందుకని? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికార దాహంతో, అధికార మదంతో, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎలాంటి మాటలు మాట్లాడారు అంటే అది ప్రతిపక్ష నేతలపైన కావచ్చు, ప్రతిపక్ష పార్టీలపైన కావచ్చు, ప్రజలపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వీరు ఇప్పుడు ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన వెంటనే కొంత రాళ్ల దాడి జరిగినప్పటికీ తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు లోపలే తక్కువలేరు కదా, ప్రజావాసాల్లో తిరుగుతూ ఉండాలి కదా, జనాల్లోకి రావాలి కదా. ఎప్పుడో ఒకప్పుడు జనాలు ఆగ్రహించి ఉన్నారు కాబట్టి వాళ్ళ కోపం తీరే విధంగా ఈ విధంగా దాడులు చేస్తున్నారా అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే కంటికి కన్ను పన్నుకు పన్ను అనేది బాబిలోనియా నాగరికత అని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే వీళ్ళు రెచ్చగొట్టి వదిలేసిన దాన్ని వీళ్లతోనే ఆపాలి, లేకపోతే ఇది చాలా పరిణామాలకు దారితీసిద్ది అనే విధంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. 11 సీట్లకు పరిమితం చేశారు. అయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క బలుపు అనేది తగ్గలేదు కాబట్టి దేహశుద్ధి చేస్తున్నారు అని మనకు తెలుస్తుంది. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన లక్ష్మోజీ ఎవరైతే ఉన్నారో మాజీ పిఏ, ఆయన్ని గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించడం అయితే జరిగింది. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మిగిలిన విషయాలు అయితే తెలియాల్సి ఉంది.